బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధాటిగా విరుచుకుపడ్డారు. ప్రజాపాలనలో ప్రజలు లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? రేవంత్ రెడ్డి పాలన ప్రజలకు మేలు చేసేదిలా లేదు, ముడుపుల పాలనగా మారింది అంటూ ఆరోపించారు. గ్రూప్ 1 పరీక్షలు అవకతవకలు జరిగితే రద్దు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. మా హయాంలో పేపర్ లీక్ అయితే వెంటనే పరీక్ష రద్దు చేశాం. ఇప్పుడు అవినీతి వెలుగులోకి వచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. ఎవరిది నియంత పాలనని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీలు మూతపడ్డాయని, ఆరోగ్యశ్రీ డబ్బులు రాక హాస్పిటల్ సేవలు ఆగిపోయాయని, యూరియా కొరతతో వ్యవసాయం దెబ్బతింటుందని దుయ్యబడ్డారు. రేవంత్ రెడ్డి పాలనలో కుటుంబ రాజకీయాలు లేవని చెప్పుకుంటే ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డికి 2 కాంట్రాక్టులు ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. అలాగే సీఎం బంధువులు కల్వకుర్తి ప్రాంతంలో భూమును కొనుగోలు చేసి ఆ భూములకు లాభం కలిగించే ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. జైపాల్ రెడ్డి బంధువులకు లాభం చేకూర్చడానికి ఈ మార్పులు జరిగాయని వ్యాఖ్యానించారు.